ఒకటి సిద్ధాంతపరమైన వాళ్ళు, రెండవది విశ్వాసంతో నడిచేవారు. సిద్ధాంతము అనంటే వాళ్ళు ఎక్కడ పెరిగారో, ఎలా పెరిగారో, ఏమి విన్నారో, ఇంకా వాటితోనే వాళ్ళ జీవితాలని కొనసాగిస్తూ ముగించేవారు. విశ్వాసము అంటే ఏంటిదంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచేటువంటి వాక్య ప్రత్యక్షత ద్వారా దేవుడు నూతనముగా బయలుపరిచే విషయాలను స్వీకరిస్తూ అన్వయిస్తూ ముందుకెళ్ళేటువంటి విశ్వాసులు. ఈ మొదటి సిద్ధాంతపరమైన విశ్వాసులు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా నేను అర్హుని కాదు, నేను పరిశుద్ధుని కాదు, నేను పురుగుని, నేను దేనికి పనికిరాను అని ధర్మశాస్త్ర సంబంధమైన విషయముల చేత, ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో ఉంటూ, కొన్ని నిష్ఠలలో ఉంటూ వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారంటే నేను అర్హుని కాదు ప్రభువా, నేను దేనికి పనికిరాని ప్రభువా అని ఇలా బోధిస్తూ ఇది ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన కోణము అని మేము తగ్గించుకుంటున్నాము అనేటువంటి ఆలోచనలు వాళ్ళు ఉంటూ ఉంటారు. రెండవ కోణం ఏంటిదంటే యేసుక్రీస్తు నందు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువులో మనకివ్వబడిన స్థితి, స్థానము, స్థాయి, వారసత్వము, ఈ విషయాల మీద అవగాహన కలిగి వీటి ద్వారా ప్రార్థిస్తూ జీవించే విశ్వాసులు రెండవ కోణం. మనము దేవుని ఎదుట తగ్గించుకొనుట అంటే అది బట్టలు, చెప్పులు లేకపోవటం, సరైన వస్త్రధారణ అంటే మంచి విలువైన వస్తువులు వేసుకోకూడదు, ఇలాంటి కొన్ని విషయాల చేత మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటున్నామని అంటాం. తగ్గింపు అనేటువంటిది బహిరంగంగా కనబడే విషయాల కంటే కూడా హృదయంలో జరిగే ఒక ప్రాసెస్ అంటే ఒక విధానం. ఆ దేవుని ఎదుట నువ్వు తగ్గించుకుంటున్నప్పుడు నీలో మొదటిగా వినయము, విధేయత అనేవి రెండు నీలో ఎప్పుడూ కనిపిస్తూ ఉండాలి. స్టేజీ మీదకి వచ్చినప్పుడు, లేకపోతే మనము క్రైస్తవులు కలిసి వచ్చినప్పుడు ఉన్నప్పుడు, లేకపోతే కొంతమంది మనకు తెలిసిన అప్పుడు మనం చెప్పేది కాదు. కానీ మనము ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు మనం చూడలేనప్పుడు, అన్ని చోట్ల అన్ని వేళలా దేవునితో నీకున్న సంబంధంలో నువ్వు విధేయత కలిగి జీవిస్తూ ఉంటావు. ఆమేన్. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఇది యోధా క్రైస్తవులకు, అంటే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి యోధా క్రైస్తవులకు రాసిన పత్రిక. యూదా క్రైస్తవులు అనేక సార్లు వాళ్ళు యూదులుగా ఉన్నప్పుడు బలులు అర్పించటము, యాజకత్వము వీటిల్లో నుంచి వచ్చారు. కాబట్టి క్రీస్తులో వారికి ఇవ్వబడిన గుర్తింపు స్థానంలో వారు కొనసాగుతూ అప్పుడప్పుడు వాటిని మరలా తిరిగి ఆ యాజకత్వాన్ని జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు కొంతమందిలో కనిపించినప్పుడు ఆ కోణంలో కూడా క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ యాజకత్వాన్ని గురించి ఇక్కడ రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం విశ్లేషణలో పాత నిబంధనలో గుడారము, ఇక్కడ 2 గదులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, దీపస్తంభము, రొట్టెల బల్ల, దీపవేదిక, ఇది ఒక గదిలో ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములు ఏముంటుందంటే నిబంధన మందసము, కృపాపీఠము, 3 కెరూబులు ఉంటాయి. కరుణాపీఠము, కెరూబులు, 3 విషయాలు ఉంటాయి అక్కడ. ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎందుకు అందరూ లోపలికి వెళ్ళలేదు? అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎందుకు అందరూ లోపలికి వెళ్ళలేదు అని మనం ప్రశ్న వేసుకోవాలి. వాక్యంలో ప్రశ్నలు రావడం చాలా మంచి విషయం అండి. నేను తప్పుగా వెళ్తున్నానని అనుకోకండి. ప్రశ్న వచ్చినప్పుడే వాక్యం నుంచి జవాబు కూడా వస్తుంది. నువ్వు దానివల్ల ఎదుగుతూ ఉంటావు. కాబట్టి ఎందుకంటే పాపం మనిషిని దేవునికి దూరం చేసింది కాబట్టి అందరు వెళ్ళలేకపోయారు. ప్రధాన యాజకుడు ఏం చేసేవాడు? సంవత్సరానికి ఒకసారి పశువుల యొక్క రక్తంతో తీసుకొని లోపలికి వెళ్ళేవాడు. గ్రీకు పదంలో అర్చెరియస్ అంటే ప్రధాన యాజకుడు. ఇది క్రీస్తు ప్రభువుకి నీడ. అంటే యేసు ప్రభు అసలైన పరిపూర్ణమైన కార్యాన్ని చేయబోయే ముందు ఇది ఒక ఛాయ. మీరు ఛాయ దగ్గర ఎందుకుంటున్నారు అనేక మంది క్రైస్తవులు?
పరిపూర్ణుడైన క్రీస్తులో మనం ఉండవలసినటువంటి మనము పరిపూర్ణమైన స్థానములో, గెలిచిన స్థానములో నుండి మనము ప్రార్థించి ముందుకు కొనసాగి విశ్వసించవలసిన మనము ఎందుకు అనేక మంది ఇంకా ఆ పాత నిబంధన ఛాయ దగ్గర ఆగిపోతున్నారు? అందుకే హెబ్రీకి రాసిన పత్రిక 9:11లో కానీ క్రీస్తు వచ్చెను, క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడికి వచ్చి, వినండి, ఇక్కడ క్రీస్తు వచ్చెను అనేటువంటిది చాలా ప్రధానమైనది. అంతకుముందు మోషే వచ్చాడు, అవునండి, అహరోన్లు వచ్చారు, నాయకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, ప్రధాన యాజకులుగా చేశారు. కానీ మీరు ఇప్పుడు ఏం చదవాలంటే, ఇప్పుడు క్రీస్తు వచ్చెను చెప్పండి. ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు క్రీస్తు వచ్చెను అని చెప్పండి. ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి ప్రవేశిస్తున్నాను, క్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనలు కరుణాపీఠ మీదకి డైరెక్ట్గా చేరుతున్నాయి. ఎవరిని బట్టి? యేసు ప్రభు యొక్క రక్తం. ఆయన సంవత్సరానికి ఒకసారి అర్పించే బలి కాదు, ఆయన శాశ్వత కాలము పరిపూర్ణమైన బలిని మనకు అర్పించి తండ్రికి మనకి సమాధానమును, సయోధ్యను కుదిర్చాడు. కాబట్టి నువ్వు ఎల్లవేళలా నువ్వు తండ్రికి ప్రార్థన చేయడానికి, జవాబు పొందుకోవడానికి నీ అర్హత క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో అహరోను, ఈ భూ సంబంధమైన గుడారం, జంతువుల రక్తం, తాత్కాలిక క్షమాపణలు ఇవన్నీ ఉండేవి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు మరి పరలోక పరిశుద్ధ స్థలం, మరి స్వంత రక్తం, శాశ్వత విమోచన, ఈ 4 జరిగినాయి. పాత నిబంధనల పశువుల రక్తం ద్వారా ఏం జరిగింది? తాత్కాలికమైన క్షమాపణ, పాపములు కప్పివేయబడినవి. క్రొత్త నిబంధన క్రైస్తవులు ప్రార్థించే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా పాపములు కప్పబడలేదు, నా పాపములను మరుగున చేయబడలేదు, నా పాపములు పూర్తిగా తుడిచివేయబడినవి, కొట్టివేయబడినవి. తుడిచివేయబడిన వాటిని, కొట్టివేయబడిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నట వాటిని మరలా తిరిగి మెమరైజ్ చేసుకోవడానికి అలాంటి బోధలు, అలాంటి ఆలోచనలోనికి మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే అది నీ గతము నిన్ను ముందుకు తీసుకెళ్లకుండా, నీ గతాన్ని బట్టి ఒక ఆరోపణతో, ఒక అభద్రతా భావంతో, అపరాధ భావంతో నిన్ను విశ్వాసంతో ప్రార్థన చేయకుండా, క్రీస్తు ప్రభు యొక్క విజయమును బట్టి ప్రార్థన చేయకుండా, క్రీస్తు నామమును బట్టి అపవాదిని ఎదిరించకుండా, నీ గతాన్ని, నీ బలహీనతలు, నీ గతాన్ని, నీ పూర్వము, క్రీస్తుకు పూర్వము జీవించిన జీవితాన్ని అపవాది నీకు చూపిస్తూ ఉంటుంది. మనుషుల ద్వారా నీకు అది గుర్తు చేస్తూ ఉంటారు. దేనికి తెలుసా? నీవే ధైర్యముగా కృపాసనం ఎద్దకు చేరకుండా, నువ్వు ధైర్యముగా ప్రార్థన చేయకుండా, నువ్వు ధైర్యముగా నిశోధనలు ఎదిరించకుండా, నిలబడకుండా, నిన్నెప్పుడు కూడా ఒక బలహీనమైన క్రైస్తవునిగా చేయటే అపవాది యొక్క పని. దయచేసి అలాంటి వాక్యాలు వినకండి, అలాంటి వాక్యాలు ధ్యానించకండి. ఎందుకంటే అది క్రీస్తు పరిపూర్ణతకు అవమానము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గ్రీకు పదంలో న్యూటోసిస్ అంటే అర్థము విమోచన, విడుదల, విముక్తి. ఇది తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. ఆమేన్ చెప్పండి. నేను శాశ్వతముగా విమోచించబడ్డాను, క్షమించబడ్డాను, రక్షించబడ్డాను. నేను క్రీస్తునందు నూతన సృష్టి. హెబ్రీకి రాసిన పత్రిక 9:12లో యేసు మేకల రక్తముతో కాదు, కోడెల రక్తంతో కాదు, తన స్వంత రక్తముతో ప్రవేశించాడు. చెప్పండి, తన స్వంత రక్తముతో ప్రవేశించాడు. ఎక్కడ? తండ్రి యొద్దకి, కృపాసనం మీదకి, కరుణాపీఠం యొద్దకి. కాబట్టి మరి ప్రధాన యాజకుడు ఇజ్రాయేలు ప్రజల్లో సంవత్సరానికి ఒకసారి ఆయన బలిని తీసుకెళ్ళి, రక్తమును తీసుకెళ్ళి అర్పించినప్పుడు మరి ఇజ్రాయేలీలు ధైర్యంగా ఉంటున్నారు కదా? ఉంటున్నారా లేదా చెప్పాలి నాకు ఆన్సర్. ఉంటున్నారు. ఎందుకు? ఆ యాజకుడు బలి అర్పించి క్షేమంగా తిరిగి మరలా వచ్చాడు. మరి నీ ప్రభువే ఈ యొక్క పశువుల రక్తము, ఈ మేకల రక్తము ఈ గుడారములో కాదు, ఆయన పరలోకములో ప్రవేశించాడు. కాబట్టి నువ్వు ఇంకెంత ధైర్యంగా ప్రార్థన చేయాలి, నువ్వెంత ధైర్యంగా ఉండాలి, ఎంత విశ్వాసంతో ప్రార్థన చేయాలి.
కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు కూడా నీ బలహీనతలను బట్టి, లేకపోతే నీ యొక్క యోగ్యతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నీ నిష్టను బట్టి, నువ్వు చేసే కార్యాలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వినటంలా తండ్రి తన కుమారుడు చేసిన కార్యమును బట్టి తన కుమారుని నామమున ప్రార్థన చేయి వారి ప్రార్థనలు ఆయన వింటున్నాడు. ఇది నీ అర్హత, ఇది నీ జీవితం యొక్క ప్రార్థనా విధానము. కాబట్టి హెబ్రీకి రాసిన యోహాను సువార్త 1:29లో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, యేసు ప్రభు అనే గొర్రెపిల్లగా ఆయన సూచించబడ్డాడు. మరి ఆయన మన పాపములను తీసుకొని పోయాడు. ఒక పశువుల రక్తము ఇజ్రాయిల్ యొక్క పాపముల నిమిత్తం ఎలా అర్పించబడినప్పుడు వారి దోషముల పాపములు కప్పబడి వాళ్ళు క్షేమంగా ఉంటున్నారో, అట్లానే ఆయన మన పాపములను మోసుకొని వెళ్ళాడు కాబట్టి మనము క్షేమముగా ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. ఇక హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసినట్లయితే ధర్మశాస్త్రము రాబోవచ్చున్న మేలుల యొక్క ఛాయే, అంతే. ఇక్కడ గ్రీకు పదములు సికాయ్ అంటే నీడ, యాజకత్వం నీడ, బలులు నీడే. పాత నిబంధనలో ఆలయం కూడా నీడే. ఇప్పుడు మనం ఆలయం. క్రీస్తు సత్యము, ఆయన వాస్తవం. ఆమేన్. కాబట్టి ఎద్దుల రక్తం పాపాన్ని తీసివేయలేదు, అవునా? జంతువుల రక్తం పాపాన్ని తీసేయలేదు. యేసు రక్తము పరిపూర్ణంగా తొలగించింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రీస్తులో మన ప్రార్థనలో మనకు ధైర్యం ఎందుకు మనం ధైర్యంగా ఉండాలి? ఎక్కడిది ధైర్యం మనకి? ఇది మన భక్తి అంటే కాదు. మన ప్రార్థన ధైర్యం ఏమిటంటే 10వ అధ్యాయం 19వ వచనం హెబ్రీకి రాసిన పత్రికలో ధైర్యముతో అని ఉంటుందండి. ఏమండి, తలపైకెత్తి వినండి. ఎవరు ధైర్యంతో ప్రార్థన చేయాలి, ఎవరు చేయొచ్చు అని అంటే చూడండి, గ్రీక్ పదంలో పెరేసియా అంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అంట. ఆడ ధైర్యముతో అనే దానికి అక్కడ గ్రీకు పదంలో వాడిన పదానికి వచ్చే అర్థం ఏంటంటే నీకు ధైర్యంగా అని ఒక మాట తెలుసు, అవునా, మనకు బైబిల్లో. కానీ అక్కడ వాడిన పదానికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అని చెప్పండి. స్వేచ్ఛగా మాట్లాడే స్థితి కదా, హక్కు అంట. అంటే నువ్వు ఎప్పుడు కూడా దేవునితో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు నీకు ఇవ్వబడిందంట. దాన్నే ధైర్యము అని ఇక్కడ గ్రీకు పదంలో, తెలుగులో ధైర్యం అన్న గ్రీకు పదం అర్థం. రెండోది భయం లేకుండా ప్రవేశించుట. మూడోది రాజకుమారునికి కలిగిన ధైర్యము. మీరు ఇప్పుడు సీఎం గారిని కలవాలి, ప్రధానమంత్రిని కలవాలి, మన వల్ల అవుతుందండి? మీరు గొప్ప అధికారులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అయినప్పటికీ కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు, నేను మొన్న ఒకరిని చూశాను, రాహుల్ గాంధీ గారికి అపాయింట్మెంట్ తీసుకున్నారు ఒక ఫ్యామిలీ. తీసుకుంటే అక్కడ నుంచి ఒక ఆన్లైన్లో ఒక లెటర్ వచ్చింది, దాన్ని ఫిల్ చేయాలి వీళ్ళు. ఆన్లైన్లో దాన్ని ఫిల్ చేసి వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఎవరెవరు కలుస్తారు, ఏం చేస్తారు అన్నీ కూడా ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేసి రేపు నువ్వు వెళ్ళినప్పుడే నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి నిన్ను అక్కడ వాళ్ళని ఎంటర్ చేస్తారనమాట. నీకు అర్థమవుతుందా? అట్లానే మనమంట ధైర్యముతో దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏంటి అని అంటే క్రీస్తే మన ధైర్యం. అందుకే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 1వ వచనంలో వారు బెదిరింపులు తర్వాత కూడా ధైర్యంగా ప్రార్థించారు. అపోస్తుల్ని బెదిరించారు, కానీ వాళ్ళు ఏం చేశారంట? ధైర్యంగా ప్రార్థించారు. ఎందుకు వాళ్ళు ధైర్యంగా ప్రార్థించారు? పాస్టర్ గారు, వాళ్ళ అపోస్తులండి, వాళ్ళు ప్రభువుతో తిరిగిన వారండి, వారు ప్రభు కార్యాలు చూసిన వారండి, ప్రభు సిలువను, చనిపోవటను, పునరుద్ధరణ డైరెక్ట్గా చూశారు కూడా ధైర్యంగా ఉంటారండి. ప్రభువు అందుకు కాదు ధైర్యం, వారి ధైర్యం ఏంటి అంటే వారి వ్యక్తిగత పరిశుద్ధత, వ్యక్తిగతమైన విషయాలు కాదు, కానీ క్రీస్తే వారి యొక్క ధైర్యము. అపోస్తులు ఎలా ధైర్యంగా ప్రార్థించగలిగారో నేటి విశ్వాసులు కూడా అదే ధైర్యంతో ప్రార్థించవచ్చు, అదే ధైర్యంతో ప్రభు యొక్క కృపాసనం ఎద్దకు వెళ్ళవచ్చు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పాత నిబంధన మరి క్రొత్త నిబంధనకున్న కొన్ని విషయాలు ఏంటంటే అహరోను అక్కడ యాజకుడు, ఇక్కడ క్రీస్తు, అక్కడ లేవీలు యాజకత్వం ఉండేది పాత నిబంధనలు. క్రొత్త నిబంధనలు మెల్కీసెదెకు యాజకత్వం. పాత నిబంధనలో జంతువుల యొక్క రక్తం ఉంది, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తం ఉన్నది మన కొరకు. అక్కడ సంవత్సరానికి ఒకసారి రక్తాన్ని చిందించేవాళ్ళు, ఇక్కడ ఎల్లప్పుడూ మనకు ప్రవేశం ఉన్నది. అక్కడ తెర మూసి ఉన్నది,
అతి పరిశుద్ధత. ఇక్కడ తెర తొలగించబడింది. అక్కడ భయం ఉండేది ప్రవేశిస్తున్నప్పుడు, ఇక్కడ మనకు ధైర్యము. అక్కడ షాడో అంటే నీడ, ఛాయ, ఇక్కడ మనకి వాస్తవం. అక్కడ తాత్కాలిక క్షమాపణ, ఇక్కడ మనకేం తెలుసా? శాశ్వతమైన విమోచన. కాబట్టి ఎఫెసీకి రాసిన పత్రిక 3:12లో ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీకి రాసిన పత్రికలో 3:12 ఆయన యందలి అనగా యేసు క్రీస్తు నందలి విశ్వాసమును బట్టి, యేసు క్రీస్తు నందలి విశ్వసించి బాప్తిస్మను తీసుకున్న మీరందరూ, ఆయన రక్తములో కడగబడిన మీరందరూ కూడా ఆయన యందలి విశ్వాసము చేత, యేసు క్రీస్తుని యందు ఉన్న మీ యొక్క నమ్మకమును బట్టి ధైర్యముగా, ఒకటి, రెండోది నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనం ధైర్యముగా కృపాసనం మీద చేరి ప్రార్థిస్తున్నాం. మనం పరలోకములో దేవుని యొక్క సన్నిధిలో నుంచి భూమి మీద పరిస్థితులతో మనం మాట్లాడబోతున్నాం. మనము శాసించబోతున్నాం. మనం ఆటంకాలు తొలగించబోతున్నాం. నిర్జీవమైన క్రియలలో ఆయన జీవాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈరోజు ప్రార్థనలో మాట్లాడబోతున్నాం. ప్రతి నిర్జీవమైన పరిస్థితులు అవి బ్రతికించబడుతున్నాయి యేసు క్రీస్తు యొక్క నామమును బట్టి. యేసు క్రీస్తు నామమును బట్టి స్వస్థపరచబడబోతున్నాం. యేసు క్రీస్తు నామను బట్టి విడుదల పొందబోతున్నాం. యేసు క్రీస్తు నామను బట్టి అనేక బంధకాలు ఈ దినం మనం తెంచబోతున్నాం. ధైర్యముగా, విశ్వాసముతో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ ధైర్యంగా ప్రార్థించాలి. ప్రార్థించుటలో మనకి ఆసక్తి ఉండాలండి. ఆసక్తి ఉండాలంటే ఎందుకు ఆసక్తి లేదు? చాలామంది ప్రార్థన చేయమంటే చేయరని అనుకున్నా. మీకు ప్రార్థనలో ఉన్న క్షేమము, ప్రార్థనలో ఉన్న లాభము, ప్రార్థనలో ఉన్న జయములు అవన్నీ కూడా మీకు తెలిసినప్పటికీ నేను యోగ్యునా, నేను ప్రార్థన చేస్తే వింటాడా అని కష్టాలు మాత్రమే చెప్పుకొని ప్రార్థనలో ఆమెన్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంత విశ్వాసంలో సంఘము గురించి, ఇతరుల గురించి ప్రార్థన చేసే విశ్వాసం కలిగిన వారు. ఇంకొంతమంది అధికారుల కొరకు, దేశం గురించి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అంధకార శక్తులతో ఎదిరించి పోరాడి వాటి కట్లను తెంచే విశ్వాసం కలిగిన వారు ఉన్నారు. ఇలా మన విశ్వాసపు స్థాయి ఏంటి అంటే, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నప్పుడు నీ విశ్వాసపు స్థాయి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థించే స్థాయి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అధికారులలో కూడా మనము అనేక స్థాయిలు మనం చూస్తాం. ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే హోంగార్డ్, కానిస్టేబుల్, ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి, ఇట్లా స్థాయిలు ఉంటాయండి. క్రైస్తవుని జీవితంలో కూడా స్థాయి పెద్ద సంఘాన్ని బట్టి కాదు, స్థాయి అద్భుతాలు చేసేదాన్ని బట్టి కాదు. అవన్నీ దేవుని కృపా వరములు ఆయన మహిమ కొరకు చేస్తాడు. అసలైన స్థాయి ఏంటి తెలుసండి? బంధించబడిన వారిని, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించే ప్రార్థన అసలైన స్థాయి. ఏ లాభమును ఆపేక్షించక, ఏ లాభమును కోరుకొనక, తండ్రి యొక్క హృదయమును బట్టి, ఆయన స్వభావమును బట్టి, ఆయన ఉద్దేశమును బట్టి ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ స్థాయి పరలోకములో ఉన్నతమైన స్థాయిలో ఉంటారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం చూసినట్లయితే మనిషి మన యొక్క బలహీనతలను అంగీకరించి దేవుని శక్తిని ఆశ్రయించడం. బైబిల్ ప్రకారం ప్రార్థన ఇంకొన్ని విషయాలు చెప్తాను. నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు? ఓకే. మనిషి, ఒక విశ్వాసి మన బలహీనతలను అంగీకరించి దేవుని శక్తిని ఆశ్రయించడం అనేటువంటిది ఒక ప్రార్థన. రెండవది, భూమిపై దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చుటకు దేవునితో సహకరించుట. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి. మూడవది, దేవుని చిత్తమును తెలుసుకొని దాని ప్రకారము జీవించుట కూడా ప్రార్థనే. ప్రార్థనలో ఆయన యొక్క చిత్తము తెలుస్తుంది. ప్రార్థనలో ఆయన యొక్క ఆలోచనలు తెలుస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన సమస్యలను చెప్పి మనం ఆమేన్ అనేది కాదు. ప్రార్థనలో ఆయన మార్గాలు తెలుసుకోవచ్చు, ఆయన ఆలోచనలు తెలుసుకోవచ్చు, ఆయన యొక్క ఉద్దేశాలు తెలుసుకోవచ్చు, జరగబోతున్నటువంటి సంగతుల గురించి ఆయన మనకు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ స్థాయిలోకి మన యొక్క ప్రార్థనా జీవితాలు అభివృద్ధి చెందునుగాక.
యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి తన ప్రార్థన నేర్పించడంలో ఆయన నేర్పించాడు. మత్తయి సువార్త 6:10 చూసినట్లయితే, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని నేర్పించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానము చేత ఆయన రాజ్యము వచ్చినది. ఆయన రాజ్యము నీతి, న్యాయము, యథార్థత, ఆయన రాజ్యము సమాధానం. మనము ఒక సంఘములో జీవించడం, ఒక సంస్థలో జీవించడం నేర్చుకుంటున్నాం, కానీ మనము రాజ్యములో జీవించడం అనేది నేర్చుకున్నటకు ప్రభు మీకు సహాయము చేయునుగాక. ఆయన రాజ్యము ప్రతి అవసరతను తీరుస్తుంది. ఆ రాజ్య పరిపాలకుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఆ రాజు షాలేము రాజు. ఆ రాజ్యంలో నెమ్మది, సమాధానం ఉంటుంది. అది చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళే రాజ్యం కాదు, భూమి మీద క్రీస్తు ప్రభు ద్వారా స్థాపించబడిన దేవుని రాజ్యము. ఆయన రాజ్యములో నీతి ఉన్నది, ఆయన రాజ్యములో న్యాయం ఉన్నది, ఆయన రాజ్యములో స్వస్థత ఉన్నది, ఆయన రాజ్యంలో సమాధానం ఉన్నది, ఆయన రాజ్యంలో వెలుగు ఉన్నది. ఆయన రాజ్యములో పరిశుద్ధ ఆత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా నిన్ను పరిపాలించుటకు ఆయన యొక్క విధి అయి ఉన్నది. కాబట్టి నువ్వు కానుకలు ఇవ్వటం మంచిది, పరిచర్య చేయటం మంచిది, సంఘంలో నమ్మకంగా ఉండటం మంచిదే, కానీ ఆయన ఆత్మ చేత నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆయన రాజ్యమటిలో నువ్వు ఏలుబడి చేయబడుతున్న వ్యక్తిగా ఉంటావు. ఆయన వాక్యము నీలో పనిచేస్తున్నప్పుడు, ఆయన వాక్యము చెప్పినట్టుగా నువ్వు జీవిస్తున్నప్పుడే ఆయన నిన్ను పరిపాలిస్తున్నాడని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము నుంచి దేవుని వాక్యము ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనల్ని ఏలుబడి చేయునుగాక, మన పిల్లలను ఏలుబడి చేయునుగాక, ఈ సంఘమును ఏలుబడి చేయనుగాక, ఈ దేశమును ఏలుబడి చేయనుగాక, మీ జీవితాలను ఏలుబడి చేయనుగాక. మీ గమ్యం యొద్దకు ఆయన చేర్చుటకు మనకి నమ్మకమైన రాజు ఆయన. ప్రతి అంధకార శక్తులను ఓడించాడు ఆయన, మరణమును గెలిచాడు ఆయన. నీ మీద వచ్చే ప్రతి మరణ పాశములు, మీ జీవితాలు ఎదురయ్యే ప్రతి మరణపు కట్లు, యాక్సిడెంట్లు, సడన్ డెత్స్, అకస్మాత్తుగా జరిగే మరణాలు, అకస్మాత్తుగా మీ యొక్క శరీరంలో కొలాప్స్ అయ్యేటువంటి అనేక అవయవములు ఏ ప్రభావం చేత, ఏ విషతుల్యమైన ఆహారముల చేత అవి నాశనం చేయడానికి అపవాది ప్రణాళికలు చేశాడు. దేవుడు తన జ్ఞానమునిచ్చి ఆహారం విషయంలో, మీరు జీవించుటలో, నిర్ణయములలో, పిల్లలను చదివించుకోవటంలో, మన జీవితాలను కొనసాగించుటలో దేవుని యొక్క ఆత్మ మీకు, దేవుని రాజ్యం యొక్క జ్ఞానమును మీకు ఇచ్చునుగాక. ప్రతి అపాయము నుంచి, ఉరుల నుంచి తప్పించుకునే కృప ఆయన మీ అందరికీ సమృద్ధిగా ఇచ్చునుగాక. ఏ భేదం లేదు ఆయనకి. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం, అనేక మందికి తలాంతులు ఇస్తాడు గారండి. ఆ ఒక్క తలాంతు ఇచ్చినోడు ఏం చేశాడు తెలుసా? పూడ్చిపెట్టాడు. నాకెందుకులే. మీరు దేవుని నమ్మకపోవటం, విశ్వసించకపోవటం ఆయనకు బాధ అండి. అందుకే చెప్పండి, ప్రభువా నాకు విశ్వాసాన్ని ఇవ్వండి, విశ్వాస వరాన్ని ఇవ్వండి. నేను ఏ విషయంలో భయపడుతున్నానో ఆ విషయంలో నిన్ను నమ్మనట్టే కదా, ఆ విషయం నిన్ను బాధపరుస్తున్నాను కదా, నేను నమ్ముచున్నాను. చెప్పండి, నమ్ముచున్నాను, నమ్మబోతున్నాను. అంటే ఇంకా మనం చూసుకుందాం, ప్రార్థన యొక్క నిర్వచనాలు అనేకమైన మనం తెలుసుకుంటున్నాం ఈరోజు. కాబట్టి మనం ప్రార్థన అంటే, సాధారణంగా మనుషులు ప్రార్థనలకు ఏదైనా అడగటమే ప్రార్థన అంటారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నా నామమును మీరు ఏమి అడిగినాను. కాబట్టి మనం ప్రార్థన అంటుంటేనే, తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కాచి కాపాడినందుకు వందనాలయ్యా, నీకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలయ్యా, అయ్యా నా కొడుకుకి పెళ్లి చేయబోతున్నారు, సహాయం తెచ్చిన, మనం కొన్ని విన్నపాలు తెలియజేస్తాం. అవునండి, మంచి విషయమే, మన విన్నపాలు కూడా దేవునికి తెలియజేయాలి. కానీ దేనిని ఏదైనా అడగటం అని అర్థం చేసుకుంటారు. కానీ బైబిల్ ప్రకారం ప్రార్థన అనేది దేవుని సన్నిధిలోకి వచ్చి ఫస్ట్ ఒక ప్రార్థనా పరుడు, ఒక గొప్ప ప్రార్థన, గొప్ప విజయాలు ఎలా మనకు సమకూర్చుతుంది అంటే, వినండి, ఆయన స్వభావాన్ని గుర్తించాలి. మొదటిగా చెప్పండి, మన ప్రార్థనలో ప్రధానమైనది ఆయన స్వభావాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి తల్లిదండ్రుల స్వభావం తెలిసింది. మా అమ్మ కొట్టినా, మా అమ్మ అరిసినా, అప్పుడు కొంచెం నొప్పి అనిపించినా మళ్ళీ తిరిగి నన్ను సాయంత్రానికి గంటకి చేర్చుకుంటుంది, నాకు తినేయిస్తుంది. ఎంతగైతే నన్ను కొట్టిందో అంతగా తిరిగి నన్ను ప్రేమిస్తుందని పిల్లలకి తెలుసండి. మనకే తెలియట్లా. మనం అనేక సమస్యలను తెచ్చుకొని దేవుని మీద పెడుతూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయన స్వభావాన్ని గుర్తించి ఆయన చిత్తమును తెలుసుకొని విశ్వాసముతో స్పందించుటే ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వాసముతో స్పందించాలి.
నువ్వు స్పందించాలి అంటే ఆయన నీతో మాట్లాడుతున్నాడు అని నువ్వు ఎరగాలి. రెండోది ఆయన స్వభావాన్ని నువ్వు ఎరగాలి. మూడోది ఆయన ఆలోచనలను ఎరగాలి. నాలుగోది ఆయన యొక్క ప్రణాళికలను ఎరగాలి. ఐదోది ఆయన ఉద్దేశాలను ఎరగాలి. ఆరోది ఆయన వాక్యాన్ని ఎరగాలి. పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన స్వభావాన్ని గుర్తించి ఆయన చిత్తమును తెలుసుకొని విశ్వాసముతో స్పందించుట. చెప్పండి, విశ్వాసముతో. సరి అయిన ప్రార్థన అనగా దేవుని ఎడల విశ్వాసముతో ఒక విషయమై, అయ్యా నీకు ఇది సాధ్యం, నువ్వు ఇది చేస్తావు అని నువ్వు భూమి మీద నుంచి పరలోకంలో ఉన్న తండ్రితో అంగీకారాన్ని తెలుపుతున్నావు. భూలోకంలో ఆయన వారసుడిగా వారసురాలుగా ఆయన నీ ద్వారా పరిస్థితుల్లో, ప్రభుత్వంలో, అనారోగ్యంలో ఉన్న వారిలో, నష్టపోయే వారిలో జోక్యమును కలిగించుకుంటున్నాడు. వారసురాలుగా వారసుడిగా నీ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఎన్నో విషయాలు ఉన్నాయి, 4 చెప్తాను. ఒకటి, ప్రార్థన 4 అంశాలు ఏంటిదంటే దేవుని సన్నిధి. ఒకటి చెప్పండి, దేవుని సన్నిధి. రెండోది దేవుని స్వభావం. మూడోది దేవుని చిత్తము. నాలుగోది విశ్వాసపూర్వకమైన స్పందన. దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి. చూడండి, అనేక మంది భారాలతో వస్తారు, బరువులతో వస్తారు, సమస్యలతో వస్తారు. సహజమండి, మనుషులు మనం. మరి మీకున్న కష్టాలు, నష్టాలు, బరువులు, బాధ్యతలను బట్టి మీరు కొన్నిసార్లు దేవునితో మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి వస్తారు. కానీ మీరు మొదటిగా దేవునిని నమ్ముచున్న వారిగా ప్రధాన యాజకుడు మీ కొరకు ఉన్నాడని, అన్ని సమస్యలను పరిష్కరించగలిగిన ప్రభువుని మీరు ఆరాధించడం ప్రారంభించాలి. చూడండి, ఏమనుకోకుండా చిన్న కరెక్షన్. మీరు సంఘములో పాటలు పాడుతున్నారు, కానీ ఆరాధించే అనుభవంలోకి ఈ సంఘములో మీరు ఇంకా రాలేదు. కొద్దిగా వస్తున్నారు. దేవుడు మీకు అది సంపూర్ణంగా ఇచ్చి దేవుని ఆరాధించడానికి సహాయం చేయనుగాక. మీరు పాటలు ఎన్నుకునేటప్పుడు మీరు జ్ఞాపకం ఉంచుకొని, పాటలను పాడేటప్పుడు మీరు ఎన్నుకునేటప్పుడు మీరు ఎప్పుడు ఇతరులకు బుద్ధి చెబుదాం, మైక్ ద్వారా ఇతరులకు ఏదో సువార్త చెబుదాం అనే ఆలోచనలో పాటల ద్వారా ఉండకండి. అది ఒక జమానాలో, ఒక కాలంలో పాటల ద్వారా రక్షించబడ్డారు, పాటల ద్వారా పశ్చాత్తాపడ జరిగింది. కానీ ప్రత్యక్షత ఏంటంటే ఇప్పుడు దేవుని సన్నిధి మొదటగా మీరు కలిగి ఉండాలి. సంఘములో పాడేవారు, దేవుని ఆరాధించేవారు మొదటగా మీరు దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని ఆత్మతో మీరు ఆ సాంగత్యము, ఆ సంబంధంలో, ఆ యొక్క సంతోషంలో, ఆ సమాధానం మీరు లేకుండా అక్కడ దేవుడు మహిమను పొందలేడు. అది ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండదు. బాలసుబ్రహ్మణ్యం పాడిన దానికి మీరు పాడిన దానికి తేడా ఏమి ఉండదు. ఆయన చక్కగా పాడాడు. ఆయన విధి అది, ఆయన విధానం అది, ఆయన గాత్రం, ఆయన యొక్క డ్యూటీ. ఆయన పాడాడు, బాగుంది. కానీ మీరు పాడడానికి కూడా అలానే కాదు. శ్రీలేఖ పాడడానికి, మీరు పాడడానికి, సునీత పాడుతుంది, మీరు పాడుతున్నారు. ఏంటి డిఫరెన్స్? మనం ఆరాధిస్తున్నాం, వాళ్ళు పాడుతున్నారు. కాబట్టి మీరు మొదటిగా దేవుని యొక్క సన్నిధి ఇక్కడ మన మధ్యలో, ఆయన సన్నిధి ఇక్కడ బలముగా పనిచేయులాగిన విశ్వాసులమైన మనము, లేకపోతే విశ్వాసంలో కొంచెం అభివృద్ధి చెందిన మనమే దేవునిని స్తుతించడం ద్వారా ఆమేన్ చెప్పండి. మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినా మొదటిగా దేవుడు మీకు ఇచ్చిన కృప, క్షేమము, రక్షణ, ఆయన ఎన్ని అయితే ఇచ్చాడో, వాగ్దానాలు ఇచ్చాడో, ఎన్ని విషయాలు, మీరు దేవునిని స్తుతిస్తూ ఉండండి, దేవునిని గుర్తిస్తూ ఉండండి. దేవునిని స్తుతించాలంటే నువ్వు దేవునిని గుర్తించాలి. గుర్తించినప్పుడే స్తుతిస్తా. కాబట్టి మీరు దేవునిని స్తుతిస్తూ ఉండండి, మీరు దేవుని ఆరాధిస్తూ ఉండండి. అప్పుడు అక్కడ దేవుని సన్నిధి పనిచేస్తూ ఉంటుందండి. దేవునికి మహిమ కలగాలి. ఆ యొక్క దేవుని సన్నిధిలో మనకేమర్థం అవుతుందంటే, దేవుడు ఏదైనా ప్రవక్తలకు, దేవుడు ఏదైనా తన సేవకులకు ఏదైనా ఒక విషయాన్ని ఆయన మాట్లాడే ముందు అక్కడ ముందుగా ఆయన యొక్క అట్మాస్ఫియర్ వచ్చేది. అంటే అక్కడ ఒక సన్నిధి, అక్కడ ఒక గురుతు, అక్కడ ఒక వాతావరణం వచ్చేదండి. దానినే దేవుని సన్నిధి అంటారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మనము విశ్వసించేది, మనం ఇక్కడ ఆలోచించేది, మనం ఇక్కడ మాట్లాడేది, మనం ఇక్కడ వెల్లడి చేసే దాన్ని బట్టి దేవుని సన్నిధి ఆవరించబడుతూ ఉంటాము. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతున్నా? ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మీ మధ్యలోకి వచ్చినప్పుడే ఆయన తనను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆ సన్నిధిలో
ఆయన తన యొక్క స్వభావాన్ని తెలియజేస్తాడు. ఆయన తన యొక్క మహిమను కనబరుస్తూ ఉంటాడు. ఆయన చిత్తమును బయలుపరుస్తాడు. ప్రవక్తలు మరి వారు దేవుని అభిషేకం కలిగినప్పుడు, వారు దేవుని యొక్క ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు అని ఉంటుంది. యెహోవా ఆత్మ వారి మీదకు రాగా అంటే దేవుని సన్నిధి మీద వారి మీదకు వచ్చినప్పుడు మొదటిది. రెండవది, అప్పుడు ఆయన వాక్కు బయలుపరచబడెను. ఆయన తన విషయాలు సంగతులను తెలియజేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి మొదటిది. 4 ప్రధాన అంశాలు ప్రార్థనలో. రెండోది దేవుని స్వభావం, మూడోది దేవుని చిత్తము, నాలుగోది విశ్వాసపూర్వకమైన స్పందన. హీబ్రూ భాషలో పాత నిబంధనల ప్రార్థనకు అనేక పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి తెఫిల్లా, ఉచ్చారణ. అక్కడ తెఫిల్లా ప్రార్థనకు ఉపయోగపడినటువంటి అర్థము తెఫిల్లా. తెలుగులో మనం అది హీబ్రూలో దానికి అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన, దేవుని ఎదుట నిలబడడం, ఆత్మీయ విజ్ఞప్తి. కాబట్టి ఈ పదం ప్రధానంగా దేవునితో సంబంధాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి మరి 141వ కీర్తన 2వ అధ్యాయంలో నా ప్రార్థన నీ సన్నిధికి ధూపమోలే ఉండుగాక అన్నాడు. అవునా? నా ప్రార్థన ఎట్లా ఉంటుందంట? నీ సన్నిధికి ధూపము వలె ఉండుగాక అంటాడు. ఇక్కడ ప్రార్థన దేవుని సన్నిధిలో అర్పించే ఆత్మీయ అర్పణగా చెప్పబడింది. చెప్పండి, నా ప్రార్థన దేవుని సన్నిధిలో అర్పించే ఒక ఆత్మీయ అర్పణ లాంటిది. అందుకే కీర్తనలు అన్నాడు, నా ప్రార్థన నీ సన్నిధికి ధూపము వలె ఉండుగాక అన్నాడు. కాబట్టి ప్రార్థనలు ఎక్కువగా నిట్టూర్పులు తీసుకురాకండి. అప్పుడప్పుడు వస్తాయి, తప్పులేదు మీ భారాన్ని బట్టి. కానీ ఎల్లప్పుడూ విచారముగా ముఖమంతా చిట్లించుకొని అలా ఉండకండి. ఎందుకంటే నీ దేవుడు సర్వశక్తిమంతుడు. అబ్రహామా నేను సర్వశక్తిమంతుని అన్నాడు. దేవుడు యెహోవా ఈరే, యెహోవా ఎల్షడాయ్, ఆయన మెక్కాదేశు, లోకాన్ని జయించాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇంకొకటి అర్థం క్వరా అంటే హీబ్రూ పదంలో పిలుచుట. చెప్పండి ఏంటిది? రెండోది మొర్రపెట్టుట, మూడోది దేవుని నామమును ఆశ్రయించుట. కాబట్టి యావేలు గ్రంథంలో 2వ అధ్యాయం 32వ వచనంలో యెహోవా నామమును పిలుచు వారందరూ రక్షించబడతారు. అంటే నువ్వు ప్రార్థనలు ఏం చేస్తున్నావు? దేవుని నామమును పిలుస్తున్నావు, జోక్యాన్ని కల్పిస్తున్నావు. కాబట్టి దేవునిని పిలిచేవారు, దేవునికి ప్రార్థించేవారు రక్షించబడుదురు. ఆమేన్, హల్లెలూయా. రక్షించబడుదురు. నా ప్రార్థన నా పిల్లలను రక్షిస్తుంది, నా ప్రార్థన నా కుటుంబాన్ని రక్షిస్తుంది, నా ప్రార్థన నా సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇది దేవుని వాక్యము, ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని ఆలోచన. కాబట్టి నేను ఈరోజు నా ప్రార్థనలో దేవుని నామమును పిలుస్తూ ఉంటాను, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయనే నా రక్షణ, ఆయనే నా కేడము, ఆయనే నా బలము, ఆయనే నా విమోచన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఇంకొక అర్థం జాక్ అని ఉంటుంది. అంటే దీనికి తీవ్రమైన మొర, బాధలో నుండి చేసే ప్రార్థనను ఇక్కడ గ్రీకు పదంలో హీబ్రూ పదాల మాట వాడబడింది. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? బైబిల్లో ఇశ్రాయేలు ఐగుప్తుల బాధపడుతున్నప్పుడే నిర్గమాకాండం 2:23లో వారు తమ బాధను బట్టి మొర్ర పెట్టగా వారి మొర దేవునిని చేరెను. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? ప్రార్థన ఎలా చేశారంట? బాధను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి మొర్ర పెట్టారంట. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనేది కేవలం ఆచారం కాదు, అది హృదయముతో చేసే ఆర్తనాదము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త నిబంధనలో ప్రార్థనకు ముఖ్యమైన కొన్ని పదాలు ఉన్నాయి. అదేంటిదంటే ఇక్కడ ఇంకొకటి ప్రెసెక్యోస్ అంటే ఏంటంటే దేవుని వైపు తిరగడం. రెండోది ఆరాధనతో దేవుని సమీపించడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యేకమైన విజ్ఞప్తి, అవసరతలో చేసే విజ్ఞప్తి అని ఉంటుంది. 1 యోహాను 5:15లో మనం ఆయన చిత్తానుసారముగా ఏదైనాను అడిగిన యెడల ఆయన మన మనవులను ఆలకించును. హల్లెలూయా. అంతేకాదు ప్రార్థన యొక్క ఉద్దేశంలో దేవునితో సహవాసం అనేది. ఆదికాండం 3:8లో ఆదాము ఏదెనులో దేవుని తోటలో నడిచాడు. అంతేకాదండి, ప్రార్థన లోకాసువార్త 22:42లో యేసు గెత్సేమనే తోటలో ఏమని ప్రార్థన చేశాడంటే, నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనలో చాలామంది, ఇది ఒక్కటి వినండి, చాలా ముఖ్యమైన పాయింట్ వినండి. ప్రార్థన చాలామంది కష్టంతో చేస్తారు. ఎందుకంటే దేవుడు కఠినంగా ఉన్నాడేమో, దేవుడు ముఖం తిప్పాడేమో, ఆయన ఎట్టయినా కానీ ఆయన డైరెక్షన్ మారుద్దామని చెప్పేసి ఆయనను మారవడానికి చూస్తారండి ప్రార్థన. అది చాలా కష్టం కదా, చెప్పండి. దేవుని ఆలోచనలు,
దేవుని ఉద్దేశాలు, దేవుని వాక్యము ఎల్లప్పుడూ సత్యము, అవి జీవము. కాబట్టి నీ ప్రార్థనే నీకు ఏదో దూరం అయిపోయి ఆయన ముఖం తిప్పేసుకొని ఆయన పాత నిబంధనలుగా వీరు అట్లా లేడు ఆయన. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే నీ కొరకు, చెప్పండి, ఆయన నీ కొరకు తన ప్రాణమునిచ్చి నిన్ను రక్షించుట కొరకు తన ప్రాణమునిచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రార్థన దేవునిని మార్చడానికి కాదు, ప్రార్థన ద్వారా మన హృదయము దేవుని చిత్తానికి అనుకూలంగా మార్చబడుట. చెప్పండి, దేవుడు మారడం కాదు, నేను మారాలి. ఇదే ప్రార్థన. నా ఆలోచనలు మారాలి, నా హృదయం మారాలి, నా క్రియలు మారాలి, నా ఉద్దేశం మారాలి. నేను వీటిలో మారితే అన్నీ సరిగానే ప్రవహిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ చాప్టర్ మనము దేవుని నీతిని బట్టి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడు, దేవుని నీతిని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు వరకు విన్నారా? వాక్యం అర్థమైందా? అంటే హెవీ అవుతుందా? ఆపుతాను అంటే ఇంకా మాకు ఇంతవరకు చాలు పాస్టర్ గారు, ఈరోజు బ్రదర్ ఈ రోజుకు చాలు అని అంటే దీన్ని ఆపుతాను. మీకు ఓకేనా? కంటిన్యూ చేద్దామా కొద్ది నిమిషాలు? ఓకే. రావట్లేదా? ఓకే. రికార్డింగ్ అవుతుందా? ఓకే. ఎందుకు రావట్లేదు లైవ్? నాకు చెప్పాలి కదా, నువ్వు గమ్మున కూర్చుంటే. కట్ చేయి రికార్డింగ్.